టాలీవుడ్ మన్మధుడిగా నాగార్జునకి పేరున్న సంగతి తెలిసిందే. ఆయనంటే అమ్మాయిలు పడి చచ్చిపోతూ ఉంటారు. అయితే నాగ్తో నటించడానికి ఓ బ్యూటీ కండిషన్లు పెట్టిందట. వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజం. మాస్ సినిమాలో నటించటానికి ముందు జ్యోతిక సూర్యతో పీకల్లోతు ప్రేమలో ఉందట. పెళ్లికి కూడా రెడీ అవుతున్నారట. అయితే ఆ సినిమా చేసేందుకు జ్యోతికకి ఆసక్తి లేకపోయినా లారెన్స్ ఒప్పించి చేయించాడు. దాంతో జ్యోతిక తాను సినిమా చేయాలంటే ఎక్స్పోజింగ్ సీన్లు పెట్టవద్దని, రొమాంటిక్ సీన్లు చేయనని, షూటింగ్ తప్పించి ఇతర విషయాల్లో ఇన్వాల్వ్ చేయవద్దంటూ కండిషన్లు పెట్టిందట జ్యోతిక. ఇలా మాస్ సినిమా చేయటానికి ఆమె అడిగిన వాటికి లారెన్స్ సరే అనటంతో అసలు విషయం నాగార్జునకు చెప్పి ఒప్పించారట దర్శకుడు. జ్యోతిక పరిస్థితి అర్థం చేసుకుని నాగార్జున కూడా అందుకు ఓకే అనటంతో సినిమా ముందుకు వెళ్ళింది. జ్యోతిక తమిళంలో ఎక్కువ సినిమాలు చేసినా తెలుగులో మాత్రం నాగార్జున, చిరంజీవి, రవితేజ లాంటి స్టార్స్తో నటించింది. టాలీవుడ్ మన్మధుడిగా నాగార్జునకి పేరున్న సంగతి తెలిసిందే. ఆయనంటే అమ్మాయిలు పడి చచ్చిపోతూ ఉంటారు. అయితే నాగ్తో నటించడానికి ఓ బ్యూటీ కండిషన్లు పెట్టిందట. వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజం. మాస్ సినిమాలో నటించటానికి ముందు జ్యోతిక సూర్యతో పీకల్లోతు ప్రేమలో ఉందట. పెళ్లికి కూడా రెడీ అవుతున్నారట. అయితే ఆ సినిమా చేసేందుకు జ్యోతికకి ఆసక్తి లేకపోయినా లారెన్స్ ఒప్పించి చేయించాడు. దాంతో జ్యోతిక తాను సినిమా చేయాలంటే ఎక్స్పోజింగ్ సీన్లు పెట్టవద్దని, రొమాంటిక్ సీన్లు చేయనని, షూటింగ్ తప్పించి ఇతర విషయాల్లో ఇన్వాల్వ్ చేయవద్దంటూ కండిషన్లు పెట్టిందట జ్యోతిక. ఇలా మాస్ సినిమా చేయటానికి ఆమె అడిగిన వాటికి లారెన్స్ సరే అనటంతో అసలు విషయం నాగార్జునకు చెప్పి ఒప్పించారట దర్శకుడు. జ్యోతిక పరిస్థితి అర్థం చేసుకుని నాగార్జున కూడా అందుకు ఓకే అనటంతో సినిమా ముందుకు వెళ్ళింది. జ్యోతిక తమిళంలో ఎక్కువ సినిమాలు చేసినా తెలుగులో మాత్రం నాగార్జున, చిరంజీవి, రవితేజ లాంటి స్టార్స్తో నటించింది.